హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి మనకి డైనటెక్ కంపెనీకి సంబంధించిన V9000. ఓకేనా. మనకి దీంట్లో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫిల్టర్స్ అనేది ఏ కండిషన్కి వచ్చాయి ఏంటి అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఏ ఒక్కటి కూడా వర్కింగ్ అయితే లేదు. ఓకేనా. మనకి ఇందులో కంప్లీట్గా 12 ఫిల్టర్లు అయితే ఉండడం జరుగుతుంది. మనకి కొన్ని ఊడిపోవడం జరిగింది, ఇక్కడ మిగతావి అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ మనం కంప్లీట్గా రిప్లేస్ చేసేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. మనకి వోల్టేజ్ అయితే మొత్తం కంప్లీట్గా డౌన్ అయితే అయిపోయింది, ఎందుకంటే మనకి ఫిల్టర్స్ అనేది ఈ విధంగా అయిపోవడం వల్ల వోల్టేజ్ అనేది డౌన్ అయిపోయి యాంప్లిఫైర్ పంచ్ అనేది అసలు రావట్లేదు. సో ఫస్ట్ మనం ఈ ఫిల్టర్స్ అనేది రిమూవ్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం ఇది ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ దీనికి సంబంధించిన బోర్డు ఉంటుంది కదా, కింద PCB బోర్డు అనేది. మనకి కంప్లీట్గా దీనికి సంబంధించిన స్క్రూస్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకేనా. ఆ తర్వాత మనకి దీనికి సంబంధించిన ఈ విధంగా చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఈ విధంగా ఉన్న క్లిప్స్ అనేది రిమూవ్ చేసేసినట్లయితే మనకి బోర్డు అనేది ఈ విధంగా పైకి అయితే వస్తుంది. ఓకేనా. ఆ విధంగా పైకి వచ్చిన తర్వాత మనకి వీటికి సంబంధించిన లెగ్స్ అనేది రిమూవ్ చేసేసి న్యూ అనేది మనం రిప్లేస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఈ బోర్డు అనేది స్క్రూస్ ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను కంప్లీట్గా దీనికి సంబంధించిన స్క్రూస్, అదేవిధంగా మనకి వైర్ జాక్లు, క్లిప్స్ అన్ని రిమూవ్ చేసేసి మనకి బోర్డు అనేది ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి కెపాసిటీకి బ్యాక్ సైడ్ ఉన్న లెగ్స్ అనేది కంప్లీట్గా డీసాల్డరింగ్ అనేది చేసేసి మన కెపాసిటీ అనేది అన్ని రిమూవ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను కంప్లీట్గా అన్ని కెపాసిటీ అనేది డిసాల్వ్ చేసి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మన రిమూవ్ చేసిన కెపాసిటీ అనేది మనకి ఏ విధంగా అయిపోయి ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్గా మనకి ఉబ్బిపోయి ఈ విధంగా పగిలిపోవడం జరిగింది కెపాసిటీ అనేది. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో అన్ని నీట్గా క్లీన్ చేసుకొని, హోల్స్ ఉన్నాయి కదా మనకి కెపాసిటీ లెగ్స్ కూర్చునే హోల్స్ అనేది కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం న్యూ కెపాసిటీ అనేది ఎక్కిద్దాం ఫ్రెండ్స్. మనం వేసే కెపాసిటీ అనేది కంప్లీట్గా 4 లెగ్ కెపాసిటర్స్. ఓకేనా. నేను చూపిస్తాను మీకు అవి కూడా. ఓకేనా. ఫస్ట్ అయితే మనం నీట్గా ఈ బోర్డు అంతా పిన్నర్ సహాయంతో నీట్గా క్లీన్ చేసుకొని హోల్స్ అనేది క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను యూజ్ చేసే కెపాసిటీ వచ్చేసి మనకి ఈ విధంగా 4 లెగ్స్, అదేవిధంగా దీని వాల్యూ వచ్చేసి మనకి 15,000 MFD 100 volts. ఓకేనా. మనకి ఇక్కడ ఈ కెపాసిటీస్ అనేది నేను కంప్లీట్గా యూజ్ చేయడం జరుగుతుంది. మనకి 4 లెగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను కంప్లీట్గా బోర్డులో పెట్టేసి మీకు చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కంప్లీట్గా అన్ని కెపాసిటీ అనేది రిప్లేస్మెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోవడం జరిగింది. ఓకేనా. మనకి ఎటువంటి షేకింగ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఎందుకు అంటే మనకి ఇవి 4 లెగ్ కెపాసిటీస్ కాబట్టి మనకి 4 పిన్నులకి సోల్డరింగ్ చేయడం వల్ల మనకి ఎటువంటి షేకింగ్ లేకుండా గట్టిగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఒకవేళ 2 లెగ్ కెపాసిటీస్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత పైన నార్మల్గా ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, వీటిలో గమ్మేసుకున్నట్లయితే షేకింగ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చూశారు కదా మనకి పవర్ యాంప్లిఫైర్ కెపాసిటీ అనేది ఏ విధంగా చేంజ్ చేస్తారు ఏంటి అనేది. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.